దేశము కాలము కలిసి వచ్చాయి ధర్మము వలన. ఇది ఓర్పు అంటే. ఆ పట్టిన ఓర్పుకి ఫలమేమి అంటే వాళ్ళు అంత ఓర్పుగా ఉండి భిక్షాటన చేసైనా బతికినందుకు ఫలితమేమి అంటే కలిసి వచ్చే కాలం వచ్చింది. ఇది గుర్తించింది ఇంటి పెద్దరికంగా కుంతీదేవి. కాబట్టి బయలుదేరండి మనం వెడదాం అంది. వాళ్ళందరూ వెడుతున్నప్పుడు మధ్యలో వ్యాస భగవానుడు కనపడ్డారు. వ్యాసుడు ఎక్కడికక్కడ కనపడి ఎప్పటికప్పుడు కథాక్రమాన్నంతటినీ చక్క చేస్తుంటాడు. ఆయన దుర్యోధనుడికి కనపడ్డాడు. దుర్యోధనుడికి చెప్పడం, ఆయన ఎప్పుడు చెప్పినా పాండవులకు కుంతికి చెప్తుంటాడు. ఎందుకు చెప్తాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. సత్పురుషులు తరచుగా మీకోసం రావాలి అంటే అసలు మీకు ఆ ప్రవర్తన ఉంటే వస్తారు. మీరు వారి హృదయాన్ని గెలుచుకుని ఉండుంటే వస్తారు. సత్పురుషుల హృదయం గెలుచుకోవడానికి మార్గం ఏమిటై ఉండాలి? ధర్మమే. అరే వాడు ధర్మాత్ముడు రా అన్న అభిప్రాయం కలిగిందనుకోండి గురువుగారికి, ఎందుకు రారు శిష్యుడింటికి? అబ్బిబ్బే వాడికి అసలు ధర్మం అన్న మాట అక్కర్లేదండి అన్నారనుకోండి, ఎందుకు వెడతాడు గురువుగారు ఆ ఇంటికి? పిలిచినా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ధర్మం ఉందన్న నమ్మకం గురువుగారికి లేదు, అందుకని వెళ్ళాడు. పిలవకపోయినా ఎందుకు వెళ్తాడంటే అక్కడ ధర్మం ఉంది, నేను రక్షించాలి, అందుకని వెళతాడు. ఒరే ఇంత ఓపిక పడితే చూశారా మీకు కాలం కలిసి వచ్చింది. కాబట్టి ఇంత ఓపిక పట్టడంలో మీరు ఎప్పుడూ ఎవరి మాట వింటూ వచ్చారు? అమ్మ మాట, అన్న మాట. ఆయన ధర్మదేవత, తల్లి సాక్షాత్తు తల్లే. ఇదే మీరు కాలక్రమంలో కూడా పాటించండి. ఇప్పుడు కష్టం తర్వాత సుఖం వచ్చింది, సుఖం తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ కష్టం వస్తుంది. మొట్టమొదటిసారి జీవితంలో కష్టం తర్వాత పెద్ద సుఖం వచ్చినప్పుడు బాగుంటుంది. పెద్ద సుఖం తర్వాత వచ్చే కష్టాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. నీడలోంచి ఎండలోకి వెళ్ళడం తేలిగ్గా ఉంటుంది, ఎండలోంచి నీడలోకి రావడం తేలిగ్గా ఉంటుంది, నీడలోంచి ఎండలోకి వెళ్ళడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరేం పట్టుకుని ఉండాలో తెలుసా? ధర్మాన్నే. అదే మీకు చిట్ట చివర శాశ్వతమైన రక్షణ ఇచ్చేస్తుంది. ఇందుకు కదా స్వర్గారోహణ పర్వంలో వెళ్ళిపోయారు వాళ్ళు ఏకంగాను. కాబట్టి ఆయన అన్నాడు, కడు పెద్ద కాలం ఉండితిమి అని కుంతి చెప్తే వ్యాసుడు అన్నాడు, ధర్మసుతుడున్న చోటను ధర్మమునకు హాని కలదే దారుణి అయినన్ ధర్మము తాత్పర్యముగా నిర్మలమతి నెగుడునది వినితాత్ములరై. మీరు ధర్మరాజు గారు ఎక్కడ ఉన్నాడో అక్కడ ధర్మము లుప్తమవడం అనేటటువంటిది ఉండదని తెలుసుకోండి. ధర్మరాజు గారు ధర్మం తెలిసి ఉంటాడు, తాను ధర్మం పట్టుకుంటాడు. మీరు పట్టుకోవడం అన్నది దేని మీద ఆధారపడుతుంది? ధర్మరాజు గారి మాట వినడం మీద ఆధారపడుతుంది. కాబట్టి మీరు కూడా ధర్మరాజు గారి మాటనే వింటుండండి అంటూ ఆయన అన్నారు. పూర్వకాలంలో ఒక మునికి కుమార్తె ఉండేది. ఆమెకి వివాహం కాలేదు. ఆమె వివాహం కాకుండా నేను కన్యగానే ఉండిపోయి కన్యగానే మరణిస్తానేమోనని బెంగ పెట్టుకుని ఆమె గొప్ప తపస్సు చేసింది పరమేశ్వరుడి కోసం. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఈవిడంది ఏం కావాలి అని అడగగానే నాకు పతి కావాలి, పతి కావాలి, పతి కావాలి అని ఆ సంతోషంలో ఆమెకున్న ఆర్తి అటువంటిది. 5 మాటలంది. పరమశివుడు అన్నాడు, 5 మాటలు అడిగావు నన్ను, 5 భర్తలకి ఇల్లాలివి కాదు. ఇది ఎలా సంభవమైందో తదనంతర కాలంలో ఇంకా ఎంత పెద్ద ధర్మ సూక్ష్మం నడిస్తే ద్రౌపదీదేవి పాండవులకి ఇల్లాలైందో, 5 ఇల్లాలిగా ఉండి ద్రౌపదీదేవి ఎంత అనితర సాధ్యమైన అసిధారావ్రతాన్ని నడపగలిగిందో, ఎందుకు ఆనాటికి ఈనాటికి ఏనాటికి జనులందరి చేత ఆవిడ నమస్కరింపబడుతోందో మీకు రేపటి రోజు ఉపన్యాసంలో నేను అనుసంధానం చేస్తాను. ఎందుకంటే ఇవాళ అక్కడ వరకే ఆ విషయం. కాబట్టి వ్యాస భగవానుడు ఈ మాట చెప్పి మీరు కాబట్టి బయలుదేరండి అన్నాడు. అంటే వీళ్ళు బయలుదేరేటప్పటికి వీళ్ళ భావన ఏమిటి? ఆమె అర్జునుడికి ఇల్లాలు కాబోతోందని. ఇప్పుడు వ్యాసవాక్యం ఏమిటి? ఆమె వైపు నుంచి 5 ఇల్లాలు కాబోతోంది. బ్రాహ్మణుడికి ఎంత తెలుసు? యజ్ఞం జరగడం వరకే తెలుసు. అసలు యజ్ఞంలోంచి వచ్చిన పిల్ల వెనక జన్మలో కథ కూడా ఎవరికి తెలుసు? దివ్యమైన దృష్టి కలిగినటువంటి నారాయణాంశ సంభూతుడైనటువంటి వ్యాస భగవానుడికి తెలుసు. ఇది ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందో వ్యాసుడు వచ్చి దీని మర్మమేమో దీన్ని మళ్ళీ వ్యాసుడే చిట్ట చివర వచ్చి ఆ ద్రౌపదీ వివాహం ఎలా చేస్తారో మీకు రేపటి రోజున కళ్యాణం రేపు అయిపోతుంది. ద్రౌపదీ కళ్యాణం ఈశ్వరానుగ్రహం వల్ల అయిపోవాలి.
కాబట్టి రేపు మీరు విందురు కానీ. కనుక ఇప్పుడు వాళ్ళు బయలుదేరి చెప్పాడు మహానుభావుడు వ్యాసుడు, చాలా సంతోషించారు, వెళ్ళిపోతున్నారు. అప్పటికి వాళ్ళ మనసుల్లో ఆమె 5గురికి ఇల్లాలవుతుంది అంటున్నారు. మరి అర్జునుడు కాకుండా ఇంకా 4 ఎవరు అన్న ఆలోచన రాలేదు. ఆ ఆలోచన అక్కడ రాకుండా ఉండడం వెనక ఎవరున్నారని మీరు అనుకోవాలి? పరదేవతే. నేను మీతో తరచుగా మనవి చేశాను కదా, లేకపోతే వాళ్ళ మధ్య చర్చ జరగాలి. అసలు ఆ ఆలోచన రాకపోవడం ఈశ్వరానుగ్రహం అంతే. ఎందుకనంటేనండి, మనం ఎప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఏ పూజ చేయండి, చిట్ట చివరికి ఏం చేస్తామో తెలుసా? మీరు ఈశ్వరుణ్ణి ఏ రూపంతో పూజ చేశారో ఆ రూపంతో మీరు అడిగేది ఏమడుగుతారో తెలుసా అండి? నా బుద్ధిని ప్రచోదనం చెయ్యి అని అడుగుతారు. బుద్ధిని ప్రచోదనం చెయ్యి. ఒక దుర్గారాధన చేశాం, తన్నో దుర్గి ప్రచోదయాత్, గాయత్రీ మంత్రం సరే అసలు రోజు అడుగుతాం. మీరు ఏదో అదేంటి శివుణ్ణి ఆరాధన చేశారనుకోండి, చిట్ట చివర తన్న శివ ప్రచోదయాత్, ఓ శివుడా మా బుద్ధులను ప్రేరేపించు. మీరు ఏ పూజ చేయండి, చిట్ట చివర లఘుగాయత్రి అంటారు దాన్ని. లఘుగాయత్రిలో ఏదడుగుతారంటే మా బుద్ధులను ప్రచోదనము చేయుదురుగాక అని అడుగుతాం. బుద్ధిని ప్రచోదనం చేయడం అంటే ఏమిటి అంటే, బోలెడు కదలికల్ని ఆపుతుంది బుద్ధి. మనసు లక్షణం ఏమిటో తెలుసా అండి? బోలెడన్న ఆలోచనలు చెప్పేస్తుంది. ఇంకా దానికి అంతుదరి ఏముండదు, అన్ని ఆలోచనలు చెప్తుంది. ఉపన్యాసానికి ఎడదాం అని ఇలా కబ్బోర్డ్ తీశారనుకోండి, ఇవాళ ఈ పంచి కట్టుకుందాం ముందంటుంది. ఇలా చెయ్యి అయిపోయారనుకోండి, వద్దులే ఇవాళ ఈ పంచి వద్దు, ఈ పంచి కాకుండాను ఇలా ఈ పంచి కట్టుకుంటే, రోజు ఇది కట్టుకున్నాం, ఇవాళ పట్టు పంచి కట్టుకుంటే దాని అసాధ్యం కూడా అది నిర్ణయం చేయదు. సంకల్ప వికల్ప సంఘాతం, బోలెడన్న ఆలోచనలు ఇచ్చేస్తుంది. పట్టు పంచ లాల్చి కట్టుకోవచ్చు, కానీ చెమట ఒకటి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అదేమో ఒంటికి అంటుకుంటుంది, అందుకని వద్దు, వేసవికాలం కదూ, చక్కగాను నూలు వస్త్రమే కట్టుకుందాం, హాయిగా ఉంటుంది, శరీరానికి చల్లగా ఉంటుంది అని ముందు బుద్ధి నిర్ణయం చేస్తే మనసు ఆగుతుంది అక్కడ. ఇప్పుడు ఒకటి పోయింది, ఏఆర్బిలో పట్టుపంచెలు నూలు పంచెలు, పట్టుపంచెలు పక్కకు పోయి నూలు పంచెలలో మళ్ళీ ఏదో దానికి ఉన్న ఆలోచనలు ఏవో చెప్తుంది. చెప్పిన తర్వాత బుద్ధి నిర్ణయం చేస్తుంది, ఇదిగో ఈ పంచి ఇవాళ కట్టుకుంటున్నావు, అది తీసి పక్కన పెడతాడు. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా అండి? ఈ నిర్ణయం చేశాక చిత్తము వస్తుంది. చిత్తం ఏం చేస్తుందంటే, ప్రతి క్షణం ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అంటూ. ఇవాళ పంచ కట్టుకునేటప్పుడు కుర్చీలు ఇలా పెట్టుకుంటావా, ఇలా పెట్టుకుంటావా అని ఏదో ఆలోచన చెప్తుంది. అది ఎలా కట్టుకోవాలో ప్రతి క్షణం చెప్పేది చిత్తం. ఇలా అద్దంలో ఒకసారి చూసుకుని, ఓ ఈ పంచె నాకు బాగుంది అనుకున్నాడు అనుకోండి, అహంకారం. మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే ఇది ఇంకొకరి మీద పెట్టడం ఇష్టం లేక ఇలాంటివి నా మీద పెట్టుకుని నేను చెప్తున్నాను, ఒకరిని కించపరచడం ఇష్టం లేక. ఏ పని చేసినా కూడా మీకు ఇవి ఎప్పుడు నడుస్తాయి. మనోబుద్ధి చిత్త అహంకారములు, ఈ 4 ఎప్పుడు అసలు అవి ఎలా వెళ్ళిపోతాయంటే, పిల్లలు చూడండి సబ్బు నీళ్లు పట్టుకుని ఇలా ఉప్పుని ఉత్తే బుడగలు వస్తుంటాయి, అలా మనోబుద్ధి చిత్తహంకారములు, మనోబుద్ధి చిత్తహంకారములు, మనోబుద్ధి చిత్తహంకారములు నడుస్తుంటాయి. ఇందులో మనస్సు చిత్తము అహంకారము బుద్ధి చెప్పిన దానివల్ల యశస్సుని కానీ ఉన్నతిని కానీ పొందుతుంటాయి. ఈ బుద్ధి నిర్ణయాన్ని తప్పు చేసింది అనుకోండి, అంతే, ఆ చేసిన పనంతటి వల్ల ఏమొస్తుందంటే కింద పడిపోయేటటువంటి లక్షణం వస్తుంది. అలా కింద పడిపోకుండా ఉండాలంటే బుద్ధి బాగా నిర్ణయం చేయగలిగి ఉండాలి. బాగా నిర్ణయం చెయ్యాలంటే అది మన అదృష్టం మీద ఉండదు, ఈశ్వరానుగ్రహం వల్ల ఉంటుంది. ఆ బుద్ధి ఆయన ప్రచోదనం చెయ్యాలి. కాబట్టి ఏది చెయ్యండి మనం ఒక్కటే అడుగుతాం, ఈశ్వర నా బుద్ధిని ప్రచోదనము చెయ్యుదువుగాక. ఆ బుద్ధి ఒక్కటి ప్రచోదనం అయిందనుకోండి చాలంతే, చెడ్డవాడు మంచివాడైపోయాడు. ఆ బుద్ధి సరిగ్గా ఉండకపోతే మంచివాడు చెడ్డవాడైపోయాడు, మంచివాడు చెడ్డవాడైపోయాడు, ఆ ఇల్లు పాడైపోయింది, చెడ్డవాడు మంచివాడైపోయాడు, ఆ ఊరంతా బాగుపడిపోయింది. ఎక్కడుందండి ఇప్పుడు అంతాను? ఆ బుద్ధి మీద ఉంది. ఆ బుద్ధిని ఎవరు ప్రచోదనం చేయాలి? ఈశ్వరుడు చెయ్యాలి. అందుకని లఘుగాయత్రులన్నీ వెళ్ళి బుద్ధి మీదే నిలబడిపోతాయి. కనుక ఇప్పుడు వీళ్ళకి ఆ ఆలోచన రాలేదు అంటే ఏమనుకోవాలి? ఎవరు ప్రచోదనం చేయడానికి అధికారమును కలిగి ఉన్నాడో వాడు ఆ బుద్ధి ప్రచోదనం చెయ్యలేదు అని అనుకోవాలి. కదలిక కదలడం కానీ కదలిక కదలకపోవడం కానీ రెండూ ఈశ్వరానుగ్రహమే.